భగవానుడా ఈ ధర్మక్షేత్రమే నీదయ్యా పైనుడు జైవిని సుమంతుడు వైశంపాయన సూతులనబడి మా గురువులకు గురువైనట్టి వ్యాస భగవానుడా నా పేరు కందిమల్ల సాంబశివరావు. నేను బేసిక్ మ్యాథమెటిక్స్ లెక్చరర్ని. అంటే ఇప్పుడు కొన్ని కాలేజీల మొత్తం మీద అకాడమిక్ డీన్గా పనిచేస్తున్నాను. మేము ఈరోజు మా బంధువులు అమ్మాయి పుట్టినరోజు సందర్భంగా వైకుంఠపురం వెంకటేశ్వర స్వామిని దర్శించుకుందామని వచ్చి ఈ ఆశ్రమం కూడా ఒకసారి దర్శించుకుందామని వచ్చాము. ఎందుకంటే వ్యాస భగవానుడి గురించి చెప్పాలంటే ఒక అధ్యాపకుడిగా చాలా చెప్పాల్సి ఉంటుంది. ఈ సృష్టి నడవడికకి మూలమైనటువంటి వేదాలను అందించిన విష్ణుమూర్తి యొక్క అవతారమే వ్యాస భగవానుడు. అయితే ఇక్కడ ఆ భగవానుడు అనే దానికన్నా జీవితం అంటే ఏంటి, మనుషులు ప్రశాంతంగా ఎలా జీవించాలి, అసలు మనిషి అంటే ఏంటి, జీవిత పరమార్థం ఏంటి అనేది అడుగడుగున ప్రదర్శనగాను చాలా ఆధ్యాత్మికంగాను ప్రదర్శించడం జరిగింది, ఇక్కడ ఉంచడం జరిగింది. చాలా సంతోషం. ఈ కలియుగంలో మనుషులు ప్రతిదానికి ఆవేశాలకు గురవుతూ ఉద్వేగాలకు గురవుతున్న ఈ కాలంలో ఇలాంటి ప్రశాంత వాతావరణానికి మనిషి అనేవాడు కనీసం నెలకొకసారైనా వచ్చి ఒక గంట గడిపితే జీవిత పరమార్థం తెలుసుకుంటాడనేది ఒక అధ్యాపకుడిగా నేను గమనించినటువంటి విషయం. ధన్యవాదాలు. ప్రణవనాదముతో పూర్ణ కుంభములి స్వాగతాలు పలికే ప్రకృతంతయు సంతసమ్ముతో రాగమాల పిలిచే నాలుగు వేదములు తన్మయత్వమునావని మారు మ్రోగే ధర్మదేవతే శంఖమోదగా పూలవాన కురిసే బ్రహ్మాది దేవతలు ఒసగలే పరవశించి నీ రాజనం పుడమి తల్లి మీరాకతో పులకించి చేసే అభివందనం ధర్మక్షేత్రమీ పాద స్పర్శకు పరవశించిపోయే స్వాగతం బాదరాయణ సుస్వాగతం వ్యాసదేవ శుభ స్వాగతం కృష్ణ ద్వైపాయన మంగళకరమౌ మీరాక ధర్మానికి వేదికవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక మీరాకే శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక ఈ క్షేత్రము ప్రేమ సుధామయమౌగాక స్వాగతం బాదరాయణ సుస్వాగతం వ్యాసదేవ శుభ స్వాగతం కృష్ణ ద్వైపాయన వ్యాస భగవానుడా ఈ ధర్మక్షేత్రమే నీదయ్యా పైనుడు జైవిని సుమంతుడు వైశంపాయన సూతులనబడి మా గురువులకు గురువైనట్టి వ్యాస భగవానుడా నా పేరు కందిమల్ల సాంబశివరావు. నేను బేసిక్ మ్యాథమెటిక్స్ లెక్చరర్ని. అంటే ఇప్పుడు కొన్ని కాలేజీల మొత్తం మీద అకాడమిక్ డీన్గా పనిచేస్తున్నాను. మేము ఈరోజు మా బంధువులు అమ్మాయి పుట్టినరోజు సందర్భంగా వైకుంఠపురం వెంకటేశ్వర స్వామిని దర్శించుకుందామని వచ్చి ఈ ఆశ్రమం కూడా ఒకసారి దర్శించుకుందామని వచ్చాము. ఎందుకంటే వ్యాస భగవానుడి గురించి చెప్పాలంటే ఒక అధ్యాపకుడిగా చాలా చెప్పాల్సి ఉంటుంది. ఈ సృష్టి నడవడికకి మూలమైనటువంటి వేదాలను అందించిన విష్ణుమూర్తి యొక్క అవతారమే వ్యాస భగవానుడు. అయితే ఇక్కడ ఆ భగవానుడు అనే దానికన్నా
జీవితం అంటే ఏంటి, మనుషులు ప్రశాంతంగా ఎలా జీవించాలి, అసలు మనిషి అంటే ఏంటి, జీవిత పరమార్థం ఏంటి అనేది అడుగడుగున ప్రదర్శనగాను చాలా ఆధ్యాత్మికంగాను ప్రదర్శించడం జరిగింది, ఇక్కడ ఉంచడం జరిగింది. చాలా సంతోషం. ఈ కలియుగంలో మనుషులు ప్రతిదానికి ఆవేశాలకు గురి అవుతూ ఉద్వేగాలకు గురవుతున్న ఈ కాలంలో ఇలాంటి ప్రశాంత వాతావరణానికి మనిషి అనేవాడు కనీసం నెలకొకసారైనా వచ్చి ఒక గంట గడిపితే జీవిత పరమార్థం తెలుసుకుంటాడనేది ఒక అధ్యాపకుడిగా నేను గమనించినటువంటి విషయం. ధన్యవాదాలు. ప్రణవనాదముతో పూర్ణ కుంభములి స్వాగతాలు పలికే ప్రకృతంతయు సంతసమ్ముతో రాగమాల పిల్చే నాలుగు వేదములు తన్మయత్వమునావని మారు మ్రోగే ధర్మదేవతే శంఖమూదగా పూలమాల కురిసే బ్రహ్మాది దేవతలు ఒసగలే పరవశించి నీరాజనం పుడమి తల్లి మీరాకతో పులకించి చేసే అభివందనం ధర్మక్షేత్రమీ పాద స్పర్శకు పరవశించిపోయే స్వాగతం బాదరాయణ సుస్వాగతం వ్యాసదేవ శుభ స్వాగతం కృష్ణ ద్వైపాయన మంగళకరమౌ మీరాక ధర్మానికి వేదికవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక మీరాకే శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక ఈ క్షేత్రము ప్రేమ సుధామయమౌగాక స్వాగతం బాదరాయణ సుస్వాగతం వ్యాసదేవ శుభ స్వాగతం కృష్ణ ద్వైపాయన వ్యాస భగవానుడా ఈ ధర్మక్షేత్రమే నీదయ్యా పైనుడు జైవిని సుమంతుడు వైశంపాయన సూతులనబడి మా గురువులకు గురువైనట్టి వ్యాస భగవానుడా ఆ, ఆ, నా పేరు కందిమల్ల సాంబశివరావు. నేను బేసిక్గా మ్యాథమెటిక్స్ లెక్చరర్ని. అంటే ఇప్పుడు కొన్ని కాలేజీల మొత్తం మీద అకాడమిక్ డీన్గా పనిచేస్తున్నాను. మేము ఈరోజు మా బంధువులు అమ్మాయి పుట్టినరోజు సందర్భంగా వైకుంఠపురం వెంకటేశ్వర స్వామిని దర్శించుకుందామని వచ్చి ఈ ఆశ్రమం కూడా ఒకసారి దర్శించుకుందామని వచ్చాము. ఎందుకంటే వ్యాస భగవానుడి గురించి చెప్పాలంటే ఒక అధ్యాపకుడిగా చాలా చెప్పాల్సి ఉంటుంది. ఈ సృష్టి నడవడికకి మూలమైనటువంటి వేదాలను అందించిన విష్ణుమూర్తి యొక్క అవతారమే వ్యాస భగవానుడు. అయితే ఇక్కడ ఆ భగవానుడు అనే దానికన్నా జీవితం అంటే ఏంటి, మనుషులు ప్రశాంతంగా ఎలా జీవించాలి, అసలు మనిషి అంటే ఏంటి, జీవిత పరమార్థం ఏంటి అనేది అడుగడుగున ప్రదర్శనగాను చాలా ఆధ్యాత్మికంగాను ప్రదర్శించడం జరిగింది, ఇక్కడ ఉంచడం జరిగింది. చాలా సంతోషం. ఈ కలియుగంలో మనుషులు ప్రతిదానికి ఆవేశాలకు గురి అవుతూ ఉద్వేగాలకు గురవుతున్న ఈ కాలంలో ఇలాంటి ప్రశాంత వాతావరణానికి మనిషి అనేవాడు కనీసం నెలకొకసారైనా వచ్చి ఒక గంట గడిపితే జీవిత పరమార్థం తెలుసుకుంటాడనేది ఒక అధ్యాపకుడిగా నేను గమనించినటువంటి విషయం. ధన్యవాదాలు. ప్రణవనాదముతో పూర్ణ కుంభములి స్వాగతాలు పలికే ప్రకృతంతయు సంతసమ్ముతో రాగమాల పిల్చే నాలుగు వేదములు తన్మయత్వమునావని మారు మ్రోగే ధర్మదేవతే శంఖమూదగా పూలమాల కురిసే బ్రహ్మాది దేవతలు ఒసగలే పరవశించి నీరాజనం పుడమి తల్లి మీరాకతో పులకించి చేసే అభివందనం
ధర్మక్షేత్రమీ పాద స్పర్శకు పరవశించిపోయే స్వాగతం బాదరాయణ సుస్వాగతం వ్యాసదేవ శుభ స్వాగతం కృష్ణ ద్వైపాయన మంగళకరమౌ మీరాక ధర్మానికి వేదికవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక మీరాకే శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక ఈ క్షేత్రము ప్రేమ సుధామయమౌగాక స్వాగతం బాదరాయణ సుస్వాగతం వ్యాసదేవ శుభ స్వాగతం కృష్ణ ద్వైపాయన వ్యాస భగవానుడా ఈ ధర్మక్షేత్రమే నీదయ్యా పైనుడు జైవిని సుమంతుడు వైశంపాయన సూతులను బడి మా గురువులకు గురువైనట్టి వ్యాస భగవానుడా ఆ, ఆ, ప్రణవనాదముతో పూర్ణ కుంభములి స్వాగతాలు పలికే ప్రకృతంతయు సంతసమ్ముతో రాగమాల పిల్చే నాలుగు వేదములు తన్మయత్వమునావని మారు మ్రోగే ధర్మదేవతే శంఖమూదగా పూలవాన కురిసే బ్రహ్మాది దేవతలు ఒసగలే పరవశించి నీరాజనం పుడమి తల్లి మీరాకతో పులకించి చేసే అభివందనం ధర్మక్షేత్రమీ పాద స్పర్శకు పరవశించిపోయే స్వాగతం బాదరాయణ సుస్వాగతం వ్యాసదేవ శుభ స్వాగతం కృష్ణ ద్వైపాయన మంగళకరమౌ మీరాక ధర్మానికి వేదికవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక మీరాకే శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక ఈ క్షేత్రము ప్రేమ సుధామయమౌగాక స్వాగతం బాదరాయణ సుస్వాగతం వ్యాసదేవ శుభ స్వాగతం కృష్ణ ద్వైపాయన నా పేరు కందిమల్ల సాంబశివరావు. నేను బేసిక్గా మ్యాథమెటిక్స్ లెక్చరర్ని. అంటే ఇప్పుడు కొన్ని కాలేజీల మొత్తం మీద అకాడమిక్ డీన్గా పనిచేస్తున్నాను. మేము ఈరోజు మా బంధువులు అమ్మాయి పుట్టినరోజు సందర్భంగా వైకుంఠపురం వెంకటేశ్వర స్వామిని దర్శించుకుందామని వచ్చి ఈ ఆశ్రమం కూడా ఒకసారి దర్శించుకుందామని వచ్చాము. ఎందుకంటే వ్యాస భగవానుడి గురించి చెప్పాలంటే ఒక అధ్యాపకుడిగా చాలా చెప్పాల్సి ఉంటుంది. ఈ సృష్టి నడవడికకి మూలమైనటువంటి వేదాలను అందించిన విష్ణుమూర్తి యొక్క అవతారమే వ్యాస భగవానుడు. అయితే ఇక్కడ ఆ భగవానుడు అనే దానికన్నా జీవితం అంటే ఏంటి, మనుషులు ప్రశాంతంగా ఎలా జీవించాలి, అసలు మనిషి అంటే ఏంటి, జీవిత పరమార్థం ఏంటి అనేది అడుగడుగున ప్రదర్శనగాను చాలా ఆధ్యాత్మికంగాను ప్రదర్శించడం జరిగింది, ఇక్కడ ఉంచడం జరిగింది. చాలా సంతోషం. ఈ కలియుగంలో మనుషులు ప్రతిదానికి ఆవేశాలకు గురి అవుతూ ఉద్వేగాలకు గురవుతున్న ఈ కాలంలో ఇలాంటి ప్రశాంత వాతావరణానికి మనిషి అనేవాడు కనీసం నెలకొకసారైనా వచ్చి ఒక గంట గడిపితే జీవిత పరమార్థం తెలుసుకుంటాడనేది ఒక అధ్యాపకుడిగా నేను గమనించినటువంటి విషయం. ధన్యవాదాలు.